హాయ్ మిత్రమా, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మనకి ముందుగా పండుగ అంటే గుర్తుకొచ్చేది ఇక్కడ కర్ణాటకలో పానకము, మళ్ళీ పెసులు, మజ్జిగ అనేది పంచుతారు కాబట్టి ముందుగా గుర్తుకొచ్చేది. ప్రస్తుతానికి అయితే అంతా రెడీ చేసి ప్రజెంట్ అనేది పూజ అనేది నడుస్తుంది. చూడండి మీరు కూడా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అనేది పంచుతారు. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా అంటే, ఇలా పంచే దగ్గర మేము పానకానికి చెంబులు అనేది ఎత్తుకుపోతుంటే పెసలకి గిన్నెలు అనేది ఇంట్లో ఎత్తుకుపోతుంటే మనము ఒకప్పుడు అయితే చిన్నపిల్లలు కాబట్టి ఎట్లా నడిచిపోతుంది. ఇప్పుడైతే ఎత్తుకుపోతే ఎవడరా వీడు పెద్దోడు ఇట్లా తిక్కలో అట్లా వస్తాడని తిట్టుకుంటారు కాబట్టి మనం తేలే. ప్రస్తుతానికి అయితే వచ్చినాము, ఇచ్చిన పానకాన్ని తాగి మజ్జిగని తాగి పెసలు తినేసి పోవడం అంతే. దేవస్థానంలో దండం చేసుకొని చూడండి. అప్పుడంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకము పెసలు అంతా పంచుతూ ఉంటారు. చూడండి, దీంట్లోకి స్వీట్ అనేది వేస్తారు. ఏంటంటే ఇది దోసకాయ, స్వీట్ దోసకాయ మీకల్ అనేది, ఇక్కడైతే చక్కెరకాయ అంటారు దీన్ని. సేమ్ ఇలాగే వీడు బాటిల్ తెచ్చిడడం, మేము అప్పుడు చెంబులు తెస్తుంటాం అంతే. చూడండి, పిల్లలు మజ్జిగ అనేది ఇచ్చినారు, తాగుతున్నాము. ఇది అయిన తర్వాత పానకము తాగరండి మీరును, తాగి తొంపగా చల్లగా ఉండండి మీరును. కర్ణాటకలో అయితే ప్రతి ఒక్కరు ఈ పెసల్లోకి మిరపకాయ, పచ్చిమిరపకాయ, కొబ్బరి, మరి క్యారెట్ అండ్ దోసకాయ మొత్తం అంతా మిక్స్ చేసి ఇస్తారు. సరే ఫ్రెండ్స్, ఇదేలాగా మీ కడ ఎవరన్నా ఎక్కడైనా పంచితే ఇలాగే చేస్తారంటే కింద కామెంట్ పెట్టండి. మీది ఏ ఊరు అనేది కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామనవమి మరొకసారి.